హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ మీకు నేను ఈజీగా చేసుకునే వాము పొడి కారాలు చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోతాయన్నమాట ఈ కారాలు. మీరు శనగపిండి మాత్రం ఉంటే చాలు ఇంట్లో, మీరు ఈ కారాలు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పైగా వాము పొడి వేసి చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా. చూడండి ఎంత బాగా కరకరలాడుతూ ఎలా వచ్చాయో. ఇవి చేసుకోవడం ఎంత ఈజీ అంటే, ఒక ఈవినింగ్ మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు, లేకపోతే పిల్లలు ఈ స్కూల్ నుంచి వస్తున్నారంటే మనం 5 నిమిషాల్లో చేసేసేయచ్చండి. అంత ఈజీ అనమాట ఈ వాంపొడి కారాలు చేయడం. చూడండి కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో. దీనికోసం అయితే మనం ముందుగా వాము తీసుకుని మిక్సీలో మెత్తగా పౌడర్ కొట్టుకుని దాన్ని జల్లించుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇది నేను షాప్లో కొన్న శనగపిండేనండి. మీరు కావాలంటే మామూలుగా మనం పిండి మరలో ఆడించుకుంటాం కదా, ఆ శనగపిండి అయితే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో కలర్ కోసం ఒక చిటిక పసుపు వేసుకున్నాను. తర్వాత వాము పొడి నేను జల్లించి పెట్టుకున్నాను. లేదంటే మనకి మురుకులు పిండేటప్పుడు సరిగ్గా ఇది కావన్నమాట. రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని దీన్ని మనం కలిపేసుకోవడమే. దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏది వేయనక్కర్లేదు. ఇలా మనం నీళ్లు పోసుకుని కలిపేసుకోవడమే. ఇలా ముద్దలాగా చేసేసుకున్నామా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాము పొడి అచ్చు ఉంటుంది కదండి, సన్నకారాల మురుకులు అచ్చు ఉంటుంది కదా, దాంట్లో మనం దీన్ని పిండేసుకోవడం, దాంట్లో మనం దీన్ని ఫిల్ చేసేసుకోవడమే. ఇలా చూడండి, ఇలాంటి సన్నకారాల అచ్చు ఉంటుంది కదా, దీంట్లో మనం పిండిని మొత్తం నింపేసుకుందాం. నేను చెప్పినట్టు మీరు వాము గడక మిక్సీ వేసి జల్లించకపోతే ఇప్పుడు ఇవి చిన్న చిన్న హోల్స్ కాబట్టి కారాలు మనకి సరిగ్గా రావన్నమాట. మీరు కంపల్సరీ దీన్ని జల్లించుకోవాలి. ఇప్పుడు మనం వేడి నూనెలో అలా వేసి, ఇవి ఎక్కువసేపు పట్టవు కాలడానికి, 1 నిమిషమే పడుతుంది. ఫస్ట్ దీంట్లో పిండేసి తర్వాత వెనక వైపుకి తిప్పేసి తీసేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచారంటే కలర్ మారిపోతుంది, పైగా మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, చేదొచ్చేస్తుంది. 1 నిమిషమే పడుతుంది మనకి. చూసుకోండి, మనకి నూనె మీద ఉన్న బబుల్స్ అన్నీ తగ్గిపోయాయంటే మనకి కారాలు వేగిపోయినట్టే. వెంటనే తీసేసేయండి. బాగా చక్కగా ఒక డబ్బాలో వేసి పెట్టుకుని ఈవినింగ్ టైం అలా స్నాక్స్ లాగా టీతో పాటు కాఫీతో పాటు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజయ్.